ఒక అమ్మాయి క్లాసికల్ మ్యూజిక్ పాడింది, చాలా అద్భుతంగా పాడింది. అమ్మాయికి ఒకసారి గట్టిగా కొట్టండి. చప్పట్లు ఎవరైనా చెబితే కానీ కొట్టే పరిస్థితి కంటే ఏదైనా కొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనమే గుర్తించి కొట్టడం ముందే అది జ్ఞానం. అది మనకు ఉండాలి. మీరు కొట్టే చప్పట్లే ఇవాళ నా సబ్జెక్టు. ఎందుకంటే ప్రేక్షకులు కొట్టే చప్పట్లు వేదిక మీద ఉన్న వాళ్ళకి సన్మానానికి దుప్పట్లు. అందుకనే మీ చప్పట్లు చాలా. ఇది నా కోసం నేను అడగలేదు. అసలు చప్పట్లు ఎందుకు కొడతాం? దేనికి గుర్తండి చప్పట్లు? సో అప్రిసియేషన్ని మనం చెప్పాల్సిన అవసరం లేకుండా మన చేత్తో చేసినట్టే మన జీవితంలో చాలా విషయాలు కొన్ని చెప్పక్కర్లేకుండా చెయ్యగలిగినవి చాలా ఉన్నాయి. అవి మనకు తెలియదు. కొన్ని చేస్తుంటాం కానీ చేస్తుంటామన్న విషయం మనకు తెలియదు. కొన్ని చెయ్యం, ఇది చెయ్యాలనే విషయం తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీచర్ మీ ముందు నడిచి వెళ్తూ ఉంటే లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకని? రెస్పెక్ట్. మరి రెస్పెక్ట్ అని టీచర్ నాకు మీరంటే రెస్పెక్ట్ అని అంటున్నారా? అనకుండానే మీరు లేచే ప్రయత్నంలోనే రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. అంటే మీ బాడీ మీ ఆలోచనలను ఖచ్చితంగా ఏమనుకుంటున్నారో అది మీ శరీరం మీకు తెలియకుండానే చూపిస్తోంది అని అర్థం. ఒక్కోసారి మనం చెప్పాల్సిన అవసరం లేని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ చెప్పాల్సిన అవసరం ఉన్నవి మనము స్పష్టంగా ఎలా చెప్పాలి మన బాడీతో అనేది ఇవాళ తెలుసుకుందాం. కొన్ని నేనేమీ చెప్పక్కర్లేదు, మీ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి. కెన్ యూ లుక్ అట్ దిస్? ఏమీ కనిపించలేదు. కెన్ యూ ప్లీజ్ ఆపరేట్ దిస్? మీకు ఏమైనా కనిపించిందా? నేను వచ్చి ఇక్కడ ఏం చెప్తానో తెలియనప్పుడు మీ అందరి మొహం కూడా ఇట్లాగే ఉన్నింది. కానీ ఈ విషయం, ఈ ఫోటో చూపిస్తూనే అందరు నవ్వారు. దీని బ్యాక్గ్రౌండ్ నేను చెప్పక్కర్లేదు. కొన్ని ఫేసులు చూస్తే దాని బ్యాక్గ్రౌండ్ చరిత్ర మొత్తం గుర్తొస్తుంది. మీరు నవ్వుతారు. హలో, ఇదే వ్యక్తి ఇలా ఉంటాడని అనుకున్నారా ఎప్పుడైనా? నెక్స్ట్ ప్లీజ్. చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు కదా? వెరీ గుడ్. ఒకే వ్యక్తిలో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అయితే దీన్నే నేనేమన్నానంటే దే ఆర్ ఆల్ ఇన్విజిబుల్ ఆల్ఫాబెట్. మన కంటికి కనిపించని అదృశ్యకరమైన అక్షరాలు అని. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఆ ఇన్విజిబుల్ విజిబుల్ అవుతాయి. ఐ రిక్వెస్ట్ వీడియో టు స్విచ్ ఆఫ్ ద లైట్. సీ యూ. మీరు నన్ను చూడకపోయినా నా మాటల్ని బాగా వినాలని అది నా ఉద్దేశం. Now can I reach you? Yes. Am I visible? కనిపిస్తున్నానా? Am I audible? This is the best video. Is a 3D film. ఒక మనిషి 3D ఫిలిం. మీరు సినిమా చూసినా 2Dయే, కానీ 3D కాదు ఇది. ఎందుకంటే మీ ముందు నడిచి వెళ్తుంటే, మీకు కనిపిస్తుంటే, మీతో మాట్లాడుతుంటే చాలా విషయాలు బాడీ గురించి, తన ఆలోచనల గురించి వ్యక్తం చేస్తూ ఉంటాడు. అవేంటో మనం తెలుసుకుందాం. అసలు బాడీ లాంగ్వేజ్. ఓకే, బాడీ లాంగ్వేజ్ తెలుసుకునే ముందు ఐ వాంట్ లాట్ ఆఫ్ వాలంటీర్స్ ఫ్రమ్ యూ. ఎవరైనా సరే వాలంటీర్స్ రావాల్సి ఉంటుంది. ఓకే, అందరు రెడీగా ఉన్నారా? ఓకే, మీరు వచ్చే ముందు నేను చెప్పిన పని ఒకటి చేయండి. మీ అందరూ చేతులు ఇలా ఉంచండి. ఎవ్రీబడి, రైట్? మీరు బాడీ లాంగ్వేజ్ని బాగా ఫాలో అవుతున్నారో లేదో చూద్దాం. Everybody stretch your hand like this. Okay, now see, listen to my instructions clearly. Then flip your right hand. See this one. Okay, is it easy? కుడి చేతిని ఇలా తిప్పండి. ఇప్పుడు ఇందాక ఇలా ఉంచారు, కుడి చేతిని ఇలా, ఎడమ చేతిని కూడా ఇలా, ఇవి రెండు ఈ డైరెక్షన్స్ లో. ఓకే, ఫైన్. అండ్ నౌ జాయిన్ దిస్ టూ లైక్ దిస్. జాయిన్ దిస్ టూ. అండ్ మీ చూపుడు వేళ్ళు రెండు ఉన్నాయి కదా, చూపుడు వేళ్ళు, రెండు చూపుడు వేళ్ళు, రైట్?
మీరు జాగ్రత్తగా వినండి. మీరు చాలా తప్పు చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ చేతిని ఇలా, ఈ చేతిని ఇలా, ఈ రెండింటిని క్రాస్. ఐ ఆల్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్. ఎవరైనా కొత్త విషయం ఇవాళ నేర్చుకోవాలనుకుంటే ఇచ్చేస్తారు. టర్న్ అండ్ టర్న్, దెన్ ఫ్లిప్. ఓకే, నౌ రెడీ, రెడీ, 1 2 3. వచ్చిందా? రాలేదు కదా, అందుకే ఈ ప్రోగ్రాం. బాడీ లాంగ్వేజ్ అంటే మీకు ఎలా చెప్పాలి? ఓకే, ఒక స్టూడెంట్ రావాలి. ఎవరైనా సరే అస్సలు కాన్ఫిడెన్స్ లేదు అనుకున్న స్టూడెంట్ రావాలి. ఉందా? అయితే వచ్చాయి. లేని వాళ్ళు ఎలాగూ రారుగా. కమ్ టుడే, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాతో మాట్లాడాలి. అక్కడ ఇప్పుడు అందరూ అమ్మాయిని చూస్తున్నారా? ఓకే, లెట్ us అండర్స్టాండ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఒక చిన్న విషయం. మీరు ఎవరైనా ఇందాక సీట్లో కూర్చున్నారు కదా, సీట్లో కూర్చోటానికి మీరు అందరినీ దాటుకుంటూ వెళ్తుంటారు కదా. దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మీ కాళ్ళు వేరే వాళ్ళ కాళ్ళు తగిలాయా? ఏమన్నారు అప్పుడు? ఓకే, ఒక్కోసారి సారీ వాళ్ళకు వినిపించదు, కరెక్ట్? ఎందుకంటే చాలా గోలగా ఉంది. తగిలినప్పుడు మీరు ఎలా సారీ అని చెప్పకుండా సారీ అనే ఫీలింగ్ ఎలా పెడతారు? తగిలిన కదా. ఇప్పుడు తగిలిన తర్వాత మీరు సారీ చెప్పకుండా, ఏ ఫీలింగ్ పెట్టకుండా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? సో వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చాలాసార్లు మన ఫేస్లో మనం అనుకున్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే అవతల వాళ్ళు బాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇది చిన్న విషయం. ఫీల్ అయ్యే అవకాశం దగ్గర నుంచి మీరు రేపు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే, ఎవరినైనా గొప్ప వ్యక్తులను కలిస్తే సరైన బాడీ లాంగ్వేజ్తో మీరు వాళ్ళను విష్ చేయకపోతే, పలకరించకపోతే మనకు రావాల్సిన ఫలితాల కంటే వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ బాడీ లాంగ్వేజ్. ఎందుకు అండర్స్టాండ్ బాడీ లాంగ్వేజ్? ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ అమ్మాయి నా టీచర్. ఓకే, నేను టీచర్ మీరంటే నాకు చాలా గౌరవం. నిజంగా నాకు గౌరవమా కాదా? కాదు. మీకు ఎలా తెలుసు? మరి నేను గౌరవం ఉంది అన్నాను కదా. లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ, మీరు ఎందుకు నవ్వారు? ఐ లవ్ యూ అంటే అంటే ఐ లవ్ యూ చెప్పే పద్ధతి ఇది కాదు, కరెక్ట్? సో ఇలాంటివి మనకు తెలియకుండానే మన బాడీ ద్వారా చేస్తున్న తప్పులేంటివి, ఇంకా చెప్పాల్సిన మాటలు ఏమేమి ఉన్నాయనేది మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ నేమ్? ఆరిఫా. ఆరిఫా, ఐ వాంట్ టు గివ్ యూ గిఫ్ట్. ఐ విల్ గివ్ యూ గిఫ్ట్. ఆరిఫాకి ఒక్కసారి అందరు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పిలుస్తా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? స్టేజ్ మీదకి వస్తే గిఫ్ట్ వస్తుందన్న గ్యారంటీ లేదు, అందుకే చెప్తున్నా. ఓకే, నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ దిస్ బాడీ లాంగ్వేజ్ ఆల్ అబౌట్. మనం మాట్లాడే మాటల్ని, మన మనసులో భావాల్ని మాటల ద్వారా కాకుండా బాడీ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని బాడీ లాంగ్వేజ్ అని అంటాం. ఈ బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అయిందన్నది మనకు తెలియదు. ఉదాహరణకి ఐ టెల్ యూ, నేను ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆయన కొత్తది ఫ్రెండ్స్ అందరికీ తను కొత్త ఇల్లు కొన్నాడు చూపించాలని అందరిని ఇంటికి పిలిచాడు. ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీతో వచ్చారు. తను వాళ్ళందరూ వచ్చారు కదా. ఈ హోస్ట్ ఏం చేశాడు, అందరికీ టీ తెప్పించాడు. వాళ్ళ వైఫ్తో టీ తెచ్చారు, టేబుల్ మీద పెట్టారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వైఫ్ కూడా పక్కనే ఉంది. ఒక అతను మధ్యలో అతను
టీ కప్పు తీసుకున్నాడు, టేస్ట్ చూశాడు. ఓ ఫెంటాస్టిక్ టీ. ఏం భయపడ్డారా? ఫెంటాస్టిక్ టీ. ఐ నెవర్ టేస్టెడ్ ద టీ లైక్ దిస్. ఇట్లాంటి టీ నేను ఎప్పుడూ రుచి చూడలేదు, చాలా అద్భుతంగా ఉంది, సూపర్ టీ అన్నాడు. పక్కనే వాళ్ళ వైఫ్ ఉంది. వాళ్ళ వైఫ్ ఎందుకు అలా చూసింది? వీళ్ళు ఎవరింటికో వెళ్ళి నేను ఇంతవరకు ఇలాంటివి తినలేదు, ఇలాంటి టీ ఎప్పుడు తాగలేదు, చాలా అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ వైఫ్ అలా చూసింది. మనవాడు మెల్లిగా స్లోగా ఇట్లా రైట్ టర్నింగ్ ఇచ్చుకుని వాళ్ళ వైఫ్ని చూసి అప్పుడు అర్థమైంది ఏదో తేడా వచ్చింది. వాళ్ళ ఆవిడ సీరియస్గా చూస్తుంది. నో మై వైఫ్ కుక్ బిర్యానీ వెరీ వెల్. ఈవిడ బిర్యానీ ఎంత బాగా వంట చేస్తుండే, చాలా అద్భుతంగా వంట చేస్తుందని. అందరికీ ఎవరికి అర్థం కాలేదు, వీడు ఉన్నట్టుండి మాట్లాడుతూ మాటలు బిర్యానీ వైపుకి ఎందుకు మార్చాడా, వాళ్ళ వైఫ్ కుకింగ్ వైపు అని. అయితే వాళ్ళ వైఫ్ పొగిడాడు కదా టీ, ఆవిడ టీ కప్పు తీసుకుని ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ వాళ్ళ ఆయన చూసి అంటే ఏమని అర్థం? అబ్బా ఇన్ని అర్థమయ్యా మీకు, ఇంటికి రా చెప్తానని. ఇంకా ఆయనకు అర్థమై ఉండదా? ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం బాడీ లాంగ్వేజ్లో చాలా విషయాల్ని అవతలకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్తున్నాం. మీ ఇంట్లో కమ్యూనికేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా సరే వైఫ్ హస్బెండ్కి కమ్యూనికేట్ చేయాలనుకుంటే సౌండ్స్ ద్వారా చెబుతుంది, భాష ద్వారా చెప్పదు. ఆయన వచ్చి ఇంట్లో ఫ్రెండ్స్తో ఊరికే మాట్లాడుతుంటాడు, ఆయన్ని పిలవాలి లోపలికి, అంటుంది. ఇదిగో వస్తున్నా అంటాడు. అదేంటి మాకెవరికి వినిపించలేదే, వీడికి వినిపించింది. అందరూ టీ తాగిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్లో ఈవిడ టీ తాగినావిడ వాళ్ళ ఆయన్ని చూసి అన్నది. అంటూనే మనవాడు లేచి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకా మేము ఇంటికి వెళ్ళొస్తాము అని. వీడు లేచిన కారణం ఎవరికి తెలియదు, వాళ్ళ ఆవిడ సిగ్నల్ పంపించింది. సో ఇలాంటివి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేవి మచ్చుకు మాత్రమే. కానీ మీరు స్టూడెంట్స్గా ఎలాంటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లేదా బాడీ లాంగ్వేజ్ని మీరు వాడుతూ ఉంటారు, ఎలాంటివి అర్థం చేసుకోవాలి. రేపు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తే, పెద్దవాళ్ళని కలిస్తే, క్లాస్లో కూర్చుంటే, టీచర్తో మాట్లాడితే, మీ పేరెంట్స్తో మాట్లాడితే ఎలాంటి బాడీ లాంగ్వేజ్ చెయ్యకూడదు, చెయ్యాలి అన్నది ఇవాళ మనం తెలుసుకుందాం. నౌ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ టాకింగ్ అండ్ లిజనింగ్. వి ఆల్వేస్ సే దిస్. మీకు ఎంతమందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు చేతులు ఎత్తండి. ఓకే, మనం మాట్లాడే భాషలో ఓకే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనుకున్న వాళ్ళు ఇద్దరు రండి. ఇద్దరు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనుకున్న వాళ్ళు రండి. మైక్ కావాలండి ఒకటి, ఎవడే మైక్. అయితే మీ ఇద్దరికి పెన్నుల గ్యారెంటీ అయితే లేదు. ఓకే, కమ్ హియర్, లుక్ అట్ దెమ్. మైక్ ప్లీజ్. హలో, ఓకే, ఏం చదువుతున్నాను? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. My name is Samin Unnisa. బాగా దగ్గర పెట్టు. Muhammad Samin Unnisa. I am from final BSc. ఫైనల్ బిఎస్సి. ఓకే, అమ్మాయి. My name is V. Srivani. ఆహా, Second year. సెకండ్ ఇయర్. ఓకే, ఓ పని చేద్దాం. స్వీట్ తెలుసా మీకు? స్వీట్. ఓకే, మీ ఇద్దరు ఇటు రండి దగ్గరికి, అందరు చూస్తారు. కమ్ హియర్. ఎంతమందికి స్వీట్స్ తెలుసు? వెరీ గుడ్. ఏమ్మాయి మైక్. స్వీట్ గురించి ఒక్క నిమిషం, ఒక్క ఇంగ్లీష్ అక్షరం కూడా వాడకుండా మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. मीठा के बारे में बात करना है, 1 मिनट बात करना. చలో రైట్. ఒకసారి అమ్మాయి మాట్లాడుతుంది వినండి. అందులో ఇంగ్లీష్ ఏది ఒక్క పదం కూడా ఉండకూడదు. తీపి తీయగా ఉంది. తీపి తీయగా ఉంటుంది. స్టార్ట్ అయిందిగా, 1 మినిట్. ఓకే, మైక్ బాగా దగ్గర పెట్టుకుంటే అందరికి వినిపిస్తుంది. ఆర్ యు ఆల్ రెడీ? రెడీ. తీపి చాలా తీయగా ఉంటుంది. మైక్ దగ్గరగా ఉంటుంది. చాలా చాలా తీయగా ఉంటుంది. తీపి ఇంకా చాలా చాలా తీయగా. ఏది 1 మినిట్ అవ్వాలా? ఓకే, నౌ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందాక ఇంగ్లీష్
రాదు అనింది, తెలుగు కూడా వచ్చినట్లేదు. పోనీ హిందీ, హిందీ చలో బాత్ కర్. मीठा बहुत अच्छा लगता है, ये टेस्ट ఇంకా ట్రై ట్రై ట్రై, नो प्रॉब्लम. टेस्ट में बहुत अच्छा लगता है. माइक भी काम करना है. Who can try? Who can try? 1 minute, not even a single English word. Come. సైలెంట్. వీళ్ళు వినాలి. ఇద్దరు వచ్చారు, మైక్ అమ్మాయి. ఓకే, This is Lalita from First BCom. ఫస్ట్ Lalita. లలిత ఫస్ట్ బీకామ్. ఎప్పుడైనా సరే పిలవగానే స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇంతమంది బాడీ లాంగ్వేజ్ మీరు చెప్పకుండా ఏం చెప్తున్నా అంటే, మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం, మేము రాలేకపోయాం, మీరు వచ్చారు, అందుకని మాకంటే మీరు గొప్పవాళ్ళు అని చప్పట్లు కొడుతున్నాం నేను. ఓకే, లలిత. లలిత మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడాలి, లేకపోతే అది ప్రిపేర్ అయ్యొచ్చావా? మ్యాథమెటిక్స్. లెక్కలు అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. అవి మనం కొట్లకి వెళ్ళినప్పుడు ఏమన్నా చెయ్యాలన్నప్పుడు అవి మనం ఏంటది? మ్యాథ్సేగా. ఓకే, నువ్వు ప్రిపేర్ అయిన స్వీట్ గురించి మాట్లాడు. తీపి అనేది మనం శుభకార్యాల్లో ఉపయోగిస్తాం. అది మంచితనానికి మారుపేరు. హాట్ తీపిని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వాడాలి చేయాలంటే, ఓకే, నేను వీళ్ళని ఎందుకు మాట్లాడమన్నానంటే, మీ ఉద్దేశంలో ఎంత పర్సెంటేజ్ మన భాషలో ఇంగ్లీష్ ప్రాధాన్యత ఉంది అంటే, భాష ప్రాధాన్యత. మీరు అరగంట మాట్లాడారనుకోండి, 100 నిమిషాలు మాట్లాడారనుకోండి, ఎంత పర్సెంటేజ్ భాష చాలా ముఖ్యం, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. I want that. Just tell me, what is the percentage you feel? For example, do you understand English? Yeah. Tell me, hold the mic close to you. Right. Tell me, what is the percentage of the language is very important for you to communicate effectively? Absolutely 99.9% it is. Wow, 99.9% is a language. How about you? Just give the answer for this. 78%. 78%. What is this calculation? Mathematics ledo teda unnattundi. Give it to her. What is the percentage? What percentage of the language is important? 68. 99%. Thank you very much. Give a big hand to them. Now I will tell you. Please take your seat. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను. ఎవరెవరైతే నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ 99% ఉండాలి, భాష ఉంటేనే బాగా మాట్లాడగలుగుతాం, భాషలో మనం వ్యక్తం చేయలేకపోతే ఇంకేమీ వ్యక్తం చేయలేము అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ మన గెస్ట్లు బయటకు వెళ్తున్నారు, ఒకసారి వాళ్ళందరికీ సపోర్ట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. So, now, you know what the surprising fact? Surprising fact is, language, ఒక మనిషి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే, అద్భుతంగా మాట్లాడాలంటే, రీసెర్చ్ చెప్పింది ఏంటంటే, your language requirement is only, look at this. Technology is playing with us. Can you please help me pressing?
యా, వాట్ యు స్పీక్ ఈజ్ ఓన్లీ 7%. మీకు ఉండవలసిన 7%. లెట్ మీ టెల్ యూ, ఇంగ్లీష్ కానీ, స్పానిష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ భాష ప్రాధాన్యత 7%. నాకు ఇంగ్లీష్ రాదని, నాకు కాన్ఫిడెన్స్ లేదని, అందరికంటే బాగా మాట్లాడలేననే మీ నమ్మకం ఏదైనా ఉంటే దయచేసి మార్చుకోండి. 38% హౌ యూ స్పీక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్నది 38%. అలాగే వాట్ యువర్ బాడీ స్పీక్స్, మీ శరీరం ఎలా మాట్లాడుతుందని అనేది 55%. ఇందాక నేను చెప్పానే, మీ టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరంటే నాకు గౌరవం, ఇది బాడీ, మీరేమన్నారు, నమ్మారా? అంతే, దాని అర్థం నేను గౌరవం అని భాషలో పలికినా సరే మీరెవరూ అది గౌరవం అని నమ్మలేదు. అంటే ఏంటి? కంప్లీట్గా 100% అది గౌరవం కాదని మీకు ఎలా అర్థమైంది? నా బాడీ లాంగ్వేజ్ వల్ల కాదు. నేనేమన్నాను? ఐ లవ్ యూ అన్నాను, అంటే మీరందరూ నవ్వారు. లాంగ్వేజ్ ఏమో పాజిటివ్గా ఉంది, మీరు అర్థం చేసుకున్నది ఏంటి? నెగిటివ్. మీరు అర్థం చేసుకున్నది లాంగ్వేజా, బాడీ లాంగ్వేజా? No doubt about it. That's why body language, what you speak is 55%. How you speak is 38%. 7% only language. అంటే మనకి ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ 7% వస్తే ఇక ఒక్కటే మిగిలింది, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఒక్కటే మనం చేయవలసిన పని. నౌ ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ బొమ్మను చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతున్నారు. పిల్లవాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఏం ఆలోచిస్తుంటాడు? అయ్యో నన్ను ఒంటరి వాడిని చేశారే అని. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పిల్లలు క్లాస్ రూమ్లో కానీ, ఇంట్లో కానీ ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి పోస్చర్లో కూర్చున్నారంటే అర్థం సొల్యూషన్ లేని సమస్య ఏదో వాళ్ళ మెదడులో ఉంది అని అర్థం. దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. మనకు తెలియదు ఆ విషయం. ఎవరైనా సరే స్టూడెంట్ క్లాస్ రూమ్లో వాళ్ళకు తెలియకుండానే బెంచ్ మీద సేమ్ వాళ్ళ అబ్బాయి కూర్చున్నట్టే కూర్చున్నాడంటే ఆ సబ్జెక్ట్లో ఏదో కన్ఫ్యూజన్ ఉందని అర్థం. దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. అండ్ ఈజ్ కమ్యూనికేటింగ్ వితౌట్ కమ్యూనికేటింగ్ దట్స్ బాడీ. అండ్ నౌ లుక్ అట్ దిస్ సేమ్ బాడీ లాంగ్వేజ్ని నేను ఒక సినిమా నుంచి తీశాను. ఏం సినిమా అది? తారే జమీన్. అందులో ఆ అబ్బాయి కూడా, వాడికి ఒక జబ్బు ఉంది, దాన్ని ఏమంటారు? దాన్ని డిస్లెక్సియా అంటారు. అక్షరాలు సరిగా కనిపించవు. అప్పుడు క్లాస్ రూమ్లో ఏమీ అర్థం కాకుంటే పాఠాలు సేమ్ అలాగే కూర్చున్నాడు. దట్స్ వై ఈ బాడీ లాంగ్వేజ్. అందుకే మై డియర్ టీచర్స్, ఇఫ్ యు సీ ఎనీ స్టూడెంట్ సిట్టింగ్ లైక్ దట్ మీన్స్ దే హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్. అండ్ స్టూడెంట్స్, వెనెవర్ యు ఆర్ సిట్టింగ్ లైక్ దిస్, ప్లీజ్ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎక్కడో నాకు కన్ఫ్యూజన్ ఉంది, దీన్ని నేను క్లియర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే మీ పని ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రీడ్. నా ఇంకా మీకు కొన్ని రహస్యాలు చెప్తాను. ఎదుటి వ్యక్తిని చూస్తూనే 5 నిమిషాల్లో వాళ్ళ మెదడులో ఏముందో చెప్పాలి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? వుడ్ యూ లైక్ టు లెర్న్ సంథింగ్? అవును, వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడం మనకి ఇంట్రెస్ట్ ఉండదా చెప్పండి? ఈ మధ్య నేను ఒకటి డెవలప్ చేశాను. ఇఫ్ ఐ గివ్ షేక్ హ్యాండ్ టు యూ, మీకు గనక నేను షేక్ హ్యాండ్ ఇస్తే మీకు లోపల శరీరంలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెప్తాను. ఇది నేను నేర్చుకున్నప్పటి నుంచి చాలా మంది నా దగ్గరికి వచ్చి సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు. సో నౌ ఐ డెవలప్డ్ రీసెంట్లీ లుకింగ్ అట్ ద ఐ కాంటాక్ట్. ద వే యూ మెయింటైన్ ఐ కాంటాక్ట్, ఐ కెన్ టెల్ వెదర్ యు ఆర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆర్ నాట్. అప్పటి నుంచి స్టూడెంట్స్ స్టేజ్ మీదకి రమ్మంటే రావట్లేదు. నౌ లెట్ us look at this. బాడీ లాంగ్వేజ్ నెవర్ స్టాప్ టాకింగ్. ఇది ఎప్పుడైనా సరే మాట్లాడుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ 20 seconds స్టాప్, డోంట్ మూవ్. మీరు ఫ్రీజ్ అయిపోవాలి. వెన్ ఐ సే స్టాప్. ఇప్పుడు ఏ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ఒకే రకంగా లేదు, గమనించండి కావాలండి. చేతులు కానీ, కాళ్ళు కానీ, ఆ అమ్మాయి ముందుకు పోవాలి, గడ్డ మీద చేతి తీయొద్దు, అట్లే ఉండు, తప్పేం లేదు. ఇంకో అమ్మాయి వెనక్కి ఇవ్వాలి, ఇంకో అమ్మాయి కాలు మీద కాలేసింది, ఈ అమ్మాయి చేతులు రెండు ఇట్లా పెట్టింది. దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క బాడీ లాంగ్వేజ్కి, ప్రతి ఒక్క పోస్చర్కి ఒక మీనింగ్ ఉంటుంది. మనకు తెలీదు ఆ మీనింగ్ ఏంటి అని, దాని వెనకాల భావం ఏంటో వాటిని తెలుసుకోవడానికే నేను ఇవాళ మీతో బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను.
మనం మాట్లాడుతున్నప్పుడు చేస్తున్న తప్పులేంటో తెలుసుకోవడానికే ఇవాళ బాడీ లాంగ్వేజ్. కేవలం తప్పులు చేస్తూ, ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా మందిని, ఈ మధ్య నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను, ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే చాలా మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి మీరిచ్చిన బలహీనమైన షేక్ హ్యాండే కారణం. షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. లుక్ అట్ దిస్. వి ఆల్వేస్ దిస్ ఇస్ ఒబామా డ్యూరింగ్ 9/11. మీరు ఆశ్చర్యపోతారు బాడీ లాంగ్వేజ్ ఎంత సున్నితమైందంటే. మీకు 9/11 గురించి తెలుసుగా? అమెరికాలో ట్విన్ టవర్స్ మీద విమానాలతో దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ గుర్తుందా? మొత్తం నేలమట్టం చేసి అమెరికాలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు టెర్రరిస్టులు. అయితే వాళ్ళ ప్రాణాలు పోయిన ఆ రోజున అమెరికా అధ్యక్షులు వాళ్ళు మౌనం పాటించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ మౌనంగా ఉంటారు. జరుగుతున్నప్పుడు ఒకసారి ఒబామా కొంచెం తల పైకెత్తాడు. చూడండి, ఒబామా కొంచెం తల పైకెత్తాడు. జార్జ్ బుష్ కిందికి చూశాడు. అది జీరో గ్రౌండ్ సెరమనీ అంటారు. అంటే ఏమని అర్థం అంటే ఆ రోజు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయిన రోజు అందరూ ఒక చోట కలిసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేసే టైం అది. ఆ టైంలో ఒబామా పైకెత్తాడు, జార్జ్ బుష్ తల ఉంచాడు. కానీ ఇది ఏమండి పెద్ద విషయమా? ఆయన తల ఎత్తాడు, ఈయన తల దించాడు, అంతేనా? కానీ ఎంత పెద్ద విషయం అయిందో చూడండి ఒక్కసారి. పత్రికలన్నీ ఘోషించాయి. ఏం చెప్పాయంటే ఈ ఒబామాకి, ఎందుకంటే ఈ మనిషి చాలా మంది బాధతో ప్రార్థన చేస్తుంటే తల ఉంచకుండా తల పైకెత్తుతాడా? ఇతనికి అహంకారం పెరిగిందని అర్థం అని చెప్పి ఆయన అహంకారానికి గుర్తుగా ఎవరో చెప్పడం కాదు, ఇన్ని పేపర్లు ఆయన గురించి మొత్తం రాశాయి. ఒక్క నిమిషం. ఇదేమో దిస్ ఈజ్ అ ఫ్రెంచ్ న్యూస్ పేపర్. ఫ్రెంచ్ న్యూస్ పేపర్ యాజ్ ఇట్ ఈస్ తీస్తే ఆయన వార్తల్లో మెయిన్ పేపర్లో ఇదే ఫోటో వేశారు. ఆ కింద ఏం రాశారంటే తన ప్రజలంటే తనకే గౌరవం లేని అధ్యక్షులు అని రాశారు. అరే అదేంటి, తల పైకెత్తాడు కాబట్టి అంతేనా? ఓకే, ఫ్రెంచ్ వాళ్ళు అలా అనుకున్నారేమో అని మీరు అనుకున్నారేమో, కానీ ఫ్రెంచ్ వాళ్ళే కాదు, జర్మన్ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. జర్మన్ న్యూస్ పేపర్లో కూడా అది మెయిన్ పేజీలో పడింది. అదేంటి సార్, కొంచెం తల అటు తిప్పి ఇంత కొంప పనుగుతుందా? అవును, వాటి అర్థం తెలియకపోతే, అధ్యక్ష స్థానంలో ఉంటే మీరేం చేస్తున్నారో మీకు తెలియకపోతే ఎన్నో అపార్థాలు జరిగే ప్రమాదం ఉంది. ఇలా మనకు తెలియకుండా ప్రతిరోజు ఎన్ని చేస్తున్నామో మనకు తెలియదుగా. తెలుసుకుందాం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి అనేది డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సిన టైం ఇది. నౌ లుక్ అట్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఎవరిది? వెరీ గుడ్. వాళ్ళు ఎంత సున్నితమైన వ్యక్తులంటే, విదేశీయులు మోనాలిసా నవ్వుతోందా బాధపడుతోందా? న్యూట్రల్గా ఉందా? నవ్వుతోందా? మామూలుగా ఉందా? బాధగా ఉందా? ఆలోచిస్తూ ఉందా? దీని మీద 100 రీసెర్చ్లు జరిగాయి ప్రపంచం అంతా. చివరికి కొంతమంది ఆర్టిస్టులు రకరకాల ఎక్స్ప్రెషన్స్తో తీశారు. అంత సున్నితమైన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చూస్తే మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? చూడండి, అంత సున్నితంగా ఉండవు. ఎలా ఉంటాయి? అది ఎక్స్ప్రెషన్. మన ఎక్స్ప్రెషన్ చాలా తేడా ఉంటుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్. నౌ వి సే పోస్చర్. లుక్ అట్ దిస్. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ క్లాస్ రూమ్. సార్ కెన్ ఐ హ్యావ్ ఎ స్టూల్, చైర్ ప్లీజ్? ఆ చైర్ ఇవ్వండి. పోస్చర్ అంటే ఏంటి? క్లాస్ రూమ్లో కూర్చుంటారు. దిస్ ఈస్ ఫర్ బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, జనరల్గా ఉదాహరణకి మీరు కాలేజీకి కొత్తగా వచ్చారు. వచ్చిన కొత్తలో ఫస్ట్ క్లాస్ రూమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేదా మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. క్లాస్లో ఇట్లా కూర్చొని వింటూ ఉంటారు. ఒకవేళ క్లాస్ బోరు కొడుతుంటే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, మీ మైండ్లో చాలా సమస్యలు ఉంటే మీరు ఎలా ఉంటారు? ఉదాహరణకి ఫస్ట్ ఒక టీచర్ వచ్చి, ఆర్ కాలేజ్ అయితే జూనియర్ కాలేజ్ లెక్చరర్ వచ్చి క్లాస్ చెప్తుంటే మీకు బోరు కొడుతూ ఉంటుంది. ఆ క్లాస్ తర్వాత మీ టీచర్, మై డియర్ స్టూడెంట్స్,
యువర్ నెక్స్ట్ లెక్చరర్ ఈజ్ నాట్ కమింగ్, ఐ విల్ టేక్ క్లాస్ అగైన్. సార్ మళ్ళీ తీసుకుంటారా మీరే? సో ఆయనే తీసుకుంటాడు. అప్పుడు మీరు స్టూడెంట్స్ కూర్చొని ఉంటారు, క్లాస్ స్టార్ట్ అయింది, సెకండ్ క్లాస్ 5 minutes, 10 minutes, 15 minutes. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఇట్లుంటారు, హౌ ఈజ్ ద క్లాస్? ఫెంటాస్టిక్ సార్. ఇది అంతేకాదు, బెస్ట్ బాడీ లాంగ్వేజ్ చూడాలంటే సినిమా థియేటర్ పోస్చర్, సినిమాల్లో ఎలా కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఇట్లా కూర్చుంటారు, టికెట్ ఇచ్చాం కదా డబ్బులు, సో చైర్ పూర్తిగా ఇట్లా కూర్చుంటారు. సినిమా బోరింగ్ అనుకోండి, రైట్. ఇంకొంతమంది సినిమా అంటే బాగా కూర్చోండి, ఇట్లా కూర్చుంటారు. అప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తుంది, దయచేసి కాళ్ళు ముందు సీట్లపై పెట్టరాదు. అర్రే మర్చిపోయినారా, అప్పుడు పెడతారు. ఆ తర్వాత స్ట్రెచ్ అయి ఉంటారు ఇలా. కొంతమంది సినిమాకి సాంగ్స్ బాగా హిట్ అని సినిమాకి వెళ్తారు, సాంగ్స్ హిట్ సినిమా ఫట్టు, టికెట్ కొంటారు, వెళ్ళిన తర్వాత ఇట్లా కూర్చొని ఉంటారు, ఎందుకంటే సినిమా పట్టు బోరింగ్. సడన్గా సాంగ్, ఇంకా అబ్బాయి లేదన్న ఐటమ్ సాంగ్ వచ్చింది అనుకోండి, లేచి కూర్చుంటారు. ఏగో ఇప్పుడు సౌండ్ వస్తుంది అక్కడి నుంచి, రైట్. నౌ అర్రే ఇంతమంది ఒక్కసారి గట్టిగా ఓ రండి, ఇట్లాంటి దానికి ఎనర్జీ ఉంటుంది. వెరీ గుడ్, మంచి ఎనర్జీ. లెట్ us see that. We are talking about postures. ఎలా కూర్చోవాలో నేను చెప్తాను. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు క్లాస్లో కానీ ఇంట్లో కానీ బాగా చదువుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న రహస్యం ఉంది. ఏంటంటే కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, మీ వీపును స్ట్రైట్గా ఉంచండి. అమ్మో ఎంత గ్యాప్ ఉండింది మీకే తెలియదు కదా. స్ట్రైట్గా ఉంచి మోకాళ్ళ నుంచి కాళ్ళ దాకా ఇలా స్ట్రైట్ కూర్చోవాలి, రైట్. దిస్ ఈజ్ అ రైట్ పోస్చర్. ఇలా ఉంటే మీరు చదువుకుంటున్నప్పుడు యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విల్ బి వెరీ వెరీ హై, టాప్లో ఉంటాయి. అందుకే యోగా చెప్తున్నప్పుడు ఎవరైనా సరే యోగా మాస్టర్ మీరు వీపును స్ట్రైట్గా ఉంచండి అని చెప్తుంటారు. ఎందుకంటే వెన్నెముక స్ట్రైట్గా ఉంటే మీరు చక్కగా ఈ బ్రెయిన్ రిసెప్షన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, బాగా రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఇంట్లో చదువుకుంటున్నప్పుడు కూడా మీరు ఇలా ఉండి చదువుకుంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు. కానీ ఒక విషయం చెప్పనా, ఇలా ఎంతసేపు ఉంటారో తెలుసా? ఎంతసేపు ఉండగలరో? కొత్తగా ఉన్నప్పుడు 100 సెకండ్ల కంటే ఎక్కువ ఉండలేరు, 100 సెకండ్ల కంటే. ఇప్పుడు నేను టాపిక్ మారుస్తూనే మీ బాడీ లాంగ్వేజ్ ట్రైన్ వెళ్ళిపోతుంది. అందుకనే స్ట్రైట్గా ఉంచాలి. కీప్ ఆల్వేస్ యువర్ బ్యాక్ స్ట్రైట్, దట్ ఈస్ ఎ గుడ్ జెస్చర్, జస్ట్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద అదర్, ప్లీజ్ మేడం. అండ్ నౌ లుక్ అట్ facial expressions, whatever they feel, there are a lot many expressions. Next picture please. CID ఆయన మీద పందేలు వేశారు, ఈయన 1000 రూపాయలు పందెం అని. ఆయన ఎప్పుడు జీవితంలో నవ్వడు, అదే సీరియస్ ఫేసే ఉంటుంది. కానీ నేను చాలా కష్టపడి ఈయన నవ్వే ఫోటోను సంపాదించా. నవ్వు కూడా చాలా కష్టమే. లుక్ అట్ దిస్. ఇది చాలా రేర్ పిక్చర్. ఈ పిక్చర్ ఎవరికైనా కావాలంటే 1000 రూపాయలు ఆన్లైన్లో పంపిస్తే ఈ పిక్చర్ పంపిస్తా. ఓకే, అంటే అంత రేర్ ఇది. లుక్ అట్ దిస్. ఎస్ ప్లీజ్. అండ్ నౌ ఒబామా కిక్స్ ద డోర్. నెక్స్ట్ జెస్చర్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరు వాడతారు? ఇది ఎవరు వాడతారు? ఇది ఎవరు వాడతారు? ఎంత జనరల్ నాలెడ్జ్. ఇట్లాంటివి బాగా గుర్తుంటాయంటే అనవసరమైన విషయాలు అద్భుతంగా గుర్తుపెట్టుకోవడం, చాలా అవసరమైనవి ఎగ్జామ్ రోజే మర్చిపోవడం మనకున్న స్పెషాలిటీ. కరెక్ట్. కాబట్టి అవసరమైన గుర్తుపెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. సో ఈ జెస్చర్స్ ఇది ఎవరు వాడతారు? మీరు చెప్పలేరు, అది నా జెస్చర్. సో పీపుల్ ఫాలో జెస్చర్స్, దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు జెస్చర్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్
హస్బెండ్ వైఫ్ దగ్గరికి వచ్చాడు, సేయింగ్ హలో హలో మై డియర్ వైఫ్, ఐ లవ్ యూ వెరీ మచ్. వైఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సేమ్ హస్బెండ్, సేమ్ వైఫ్. నెక్స్ట్ డే సేమ్ లాంగ్వేజ్, హలో మై డియర్ వైఫ్, ఐ లవ్ యూ వెరీ మచ్. హే నో యు ఆర్ నాట్ లవింగ్, ఐఎమ్ టెలింగ్ యూ ఐ లవ్ యూ. ఓకే, ఇది ఎవరన్నా లవ్ అంటారా అండి? అంటే ఏమని ఇప్పుడు చెప్పండి, నేను మంచి ఇంగ్లీష్ వాడానే, కరెక్ట్ ఇంగ్లీష్ వాడానే, మీరు మరి దాన్ని కాకుండా ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు ఎందుకు? బాడీ లాంగ్వేజ్. అబ్బో ఫెంటాస్టిక్ లాంగ్వేజ్. నౌ దానికో సైన్స్ ఉంది. ఎందుకు ఇలాగే అంటాడే, ఇది కూడా బాడీ లాంగ్వేజే కదా, కానీ ఇది ఎప్పుడు అంటాడు, ఎందుకు అంటాడు, సైన్స్. ఐ విల్ టెల్ యూ. మీరు నిశ్శబ్దంగా ఉంటే దీని రహస్యం చెప్తాను. జనరల్గా బాగా స్టడీ చేస్తే ఎదుటి వ్యక్తి శత్రువు అయినప్పుడు, శత్రువును ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించినప్పుడు అప్పుడు ఇలా అంటాడు. అంటే డెసిషన్ మేకింగ్లో అసెస్ చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తిని అంచనా వేస్తున్నప్పుడు అప్పుడు మెడను అంటాడు. అయ్యా ఎందుకు ఇలాగే అనాలి, ఇలా అనుకోవచ్చు కదా, మళ్ళీ ఇలాగే ఎందుకంటాడంటే ఎప్పుడైనా సరే ఒక సమస్య ఎదురుగా ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మెదడులో ఒక వైపు భాగం చాలా యాక్టివేట్ అవుతుంది. ఇది ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే ఈ శత్రువును ఎదుర్కోవాలా పారిపోవాలా అని ఆలోచించడానికి ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు దీనికి కనెక్టెడ్ నరం ఏదైతే ఉందో వీన్, అది ఇక్కడి నుంచి మెడవైపు నుంచి వెళ్తుంది. ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది కొంచెం యాక్టివేట్, ఈ నరం నుంచి పోతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు అతనికి కొంచెం రబ్ చేయాలని అనిపిస్తుంది, ఇట్లా రబ్ చేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఇప్పుడు ఈయనకు కూడా ఒక అలవాటు ఉంది చూడండి. మీరు ఎక్కడ చూసారా చెప్పండి, ఎక్కడ చూసారా వేలు? సో ఆయనకు కూడా ఓ అలవాటు ఉంది. లుక్ అట్ దట్. నెక్స్ట్ అండి, షేక్ హ్యాండ్. ఇప్పుడు నాతో షేక్ హ్యాండ్ ఇచ్చే కొత్త వాలంటీర్స్ రావాలి. ఎస్ ప్లీజ్ కమ్. అందరూ అమ్మాయిలే వద్దు, అబ్బాయిలు రావాలి. ఒకరు ఒక్కరే అక్కడ నిలబడు. లేదా ఇక్కడికి రా, ఇక్కడికి కమ్. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడ ఉండు, జాగ్రత్త. ఇప్పుడు నేను బాగా గమనించండి. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు, సరిగ్గా ఇవ్వకపోతే దాని అర్థం ఏంటి, బాగా ఇచ్చినప్పుడు దాని ఫలితాలు ఏంటి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షేక్ హ్యాండ్ ఎవరికైనా సరే షేక్ హ్యాండ్ అమ్మాయి చూడండి, మన దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాం లేదు, మళ్ళీ ఇవ్వకపోతే ఆల్రైట్. నౌ షేక్ హ్యాండ్ నేను ఇస్తున్నప్పుడు మీరు ఇట్లా అన్నారనుకోండి, బాగాలేదు కదా. నువ్వు ఇస్తున్నప్పుడు నేను ఇలా అంటే బాగుండదు. సో షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి? నా లెటర్స్ ఇప్పుడు అస్సలు ఇవ్వదు. ఎలా ఉంది? హౌ ఈజ్ మై షేక్ హ్యాండ్? హర్ షేక్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్. దాన్ని అలా అంటారు. నువ్వు ఎప్పుడైనా సరే షేక్ హ్యాండ్ ఇలా ఇవ్వవు. ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ హౌ టు గివ్ ఎ షేక్ హ్యాండ్. ఓకే, నీకు ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు అబ్బాయిని పిలుద్దాం. అక్కడ రైట్, ఇంకో వాలంటీర్ రావాలి. కమ్, లెట్ us see how they give a shake hand.
గమనించండి, షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ మీలో కూడా ఎవరైనా షేక్ హ్యాండ్ కావాలంటే రావచ్చు. వచ్చేసావా? ఓకే, I will tell you how to give a shake hand. Remember, I am giving you this technique. Shake hand is very important for you. అన్నిట్లో బట్టే మీ కాన్ఫిడెన్స్ ఏంటో తెలియాలంటే షేక్ హ్యాండ్. ఓకే, నౌ ఐఎమ్ వాకింగ్. వెన్ ఎవర్ యు వాక్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ షేక్ హ్యాండ్. గుర్తుపెట్టుకోండి, షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ షేక్ హ్యాండ్. అయితే షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు వీక్గా ఉండకూడదు. కొంతమంది షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారంటే చేయి ఇచ్చి చేయి వదిలేస్తారు. ఇంకొంతమందికి ఇంకో జబ్బు ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి పట్టుకొని బాగున్నారా, బాగా చదువుకుంటావా అని. బాబు చెయ్యి వదిలేనాయనా, నేను బాగా చదువుకుంటాను. ఇంటర్వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, హౌ టు గివ్ ఎ షేక్ హ్యాండ్. ఇంకో అబ్బాయి కమ్. Each one point I am going to tell how to give a shake hand, right? Now, whenever you give a shake hand, left leg or right leg or forward? Left leg forward, right hand forward. And give a shake hand. See, your thumb should touch the thumb and palm should touch the palm, and then hold it. Can you hold it? She is very confident. She is very confident. What is your rank? Meena. What is your marks? Tell me. 60? 614. What is the rank? Rank లేదు కదా, 614. Good marks, right? Very good. So that shows confidence. ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే, ఐ విల్ షో, కమ్. కాన్ఫిడెన్స్ లేనప్పుడు జనరల్గా అమ్మాయిలు ఎలా ఇస్తారో నేను అమ్మాయికే చూపిస్తాను, రైట్? Now, how you have to give? Left leg forward, right hand forward, give a shake hand, and shake hand ni press cheyali. When you press, boys, come here. When you press it, that shows confidence. That shows confidence. Chaala mandi press cheyakunda cheyi ichi vallaku na cheyi konచెం చూసుకోరు సేపు అని అనుకుంటారు. అలా కాకుండా చెయ్యి you have to hold it and hold చేసిన తర్వాత, have you seen the difference? Do you know the difference? That is the difference. So that difference we have to show, and don't give a shake hand like that. When you walk, left leg forward, right hand forward, give a shake hand and hold it. Okay? Thank you so much. Go there. One more girl, last. Girls, ఎలా shake hand ఇవ్వకూడదో చెప్తాను, right? You should not give a shake hand. See, somebody come, don't give a shake. మరి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హ్యాండ్ ఎప్పుడైనా సరే షేక్ హ్యాండ్ ఇలా ఇవ్వకూడదు, దూరం నుంచి. ఎంత దగ్గర నుంచి ఇవ్వాలి? ఈ చెయ్యి ఇలా నేను పైకి ఎత్తితే మోచేయి నుంచి చెయ్యి ఎంత పైకి లేస్తుందో, మోచేయి నుంచి చెయ్యి ఎంత లేస్తుందో, ఇది డిస్టెన్స్ ఆఫ్ ద షేక్ హ్యాండ్. ఇప్పుడు నా లెఫ్ట్ లెగ్ చూసారా ఫార్వర్డ్? దిస్ ఈజ్ హౌ యూ ఆల్సో కీప్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ద షేక్ హ్యాండ్. అమ్మాయిలు జనరల్గా షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారు? ఇలా ఎప్పుడైనా మీరు దీన్ని ఏమంటారంటే, దీన్ని కూడా వీక్ షేక్ హ్యాండ్, డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్, నాట్ కాన్ఫిడెంట్ షేక్ హ్యాండ్, అన్కోఆపరేటివ్ షేక్ హ్యాండ్ అని అంటారు. ఈ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవకాశాలు ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం లేదు, లేదా నాకు కాన్ఫిడెన్స్ లేదు అని అర్థం. నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఉంటే ఎలా ఇస్తావు? నేను ఇస్తున్నా ఏది? దట్స్ వాట్. మీరు పట్టుకుంటే షేక్ హ్యాండ్ కాదు, ప్లీజ్ రిమెంబర్. చెయ్యి పట్టుకుంటే షేక్ హ్యాండ్ కాదు. పట్టుకున్న తర్వాత గ్రిప్ తర్వాత యూ విల్ గివ్ లిటిల్ ప్రెషర్. కెన్ యూ సీ ద ప్రెషర్? దాట్ ఈస్ ద షేక్ హ్యాండ్. రిమెంబర్. సో వెన్ యూ shake hand, people will give you shake hand to give you a job. So give a big shake hand. Thank you very much. Now I am going to finish. 1 minute. Yeah, that is a shake hand. మీరు ఇలా వీళ్ళల్లో
ఎవరికి గిఫ్ట్ ఇవ్వచ్చు? ఓకే, మీరు అందరు కూర్చుంటారు, ఎవరికి లేదు. రైట్, నెక్స్ట్ ప్లీజ్. Feel when you do it. Whenever you shake hand, feel it. Next. దీన్ని డెడ్ ఫిష్. చూడండి, మీరు ఇచ్చినప్పుడు షేక్ హ్యాండ్ అవతల వాళ్ళకి ఎలా తగలకూడదంటే, చాలా సార్లు ఇంటర్వ్యూలో ఎవరిని సెలెక్ట్ చేయరో చెప్తాను చూడండి, కాలేజీల్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేయరో చెప్తాను చూడండి. మీరు ఇచ్చినప్పుడు చేతికి చెమట పట్టిన వాళ్ళని, ఎందుకంటే టెన్షన్గా ఉన్నప్పుడు అరచేతికి చెమట పడుతుంది, అసలు ఎవరు ఇష్టం. మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా చెమట చేయండి. రెండోది, చాలా లైట్గా మెత్తగా ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే షేక్ హ్యాండ్ అంటే నేను ఎంత కాన్ఫిడెంట్ చెప్పడానికి ఇచ్చే షేక్ హ్యాండ్. వాళ్ళని చల్లగా మెత్తగా తడిగా ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్న షేక్ హ్యాండ్ని ఎవరు ఇష్టపడరు. పైగా ఒక మనిషి ఇంకొకరి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడానికి టైం ఎంత పడుతుందో తెలుసా? According to the study, it takes only 8 seconds of time. Within 8 seconds, people decide whether you are a confident person or not. Yes, please. Next. And now, ఇది shy hand. నేను ఇందాక చెప్పానే, shy అంటే ఓన్లీ వేళ్ళనే పట్టుకుంటారు. Next, please. పవర్ షేక్. అలా ఇంకొకరిని పట్టుకుంటే భుజం మీద, అది పవర్ షేక్ హ్యాండ్. నెక్స్ట్ అండి, చూసారా, ఎవరైతే పవర్ఫుల్లో వాళ్ళు భుజం మీద తడతారు, ఎవరైతే కంటే తక్కువ ఉంటారో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు. అందుకే ఈ విషయంలో కూడా కొంతమంది ఎవరు పవరో అప్పట్లో షేక్ హ్యాండ్ ఇచ్చారు. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. నెక్స్ట్, facial expressions are also very important. Next, all these are all facial expressions. Now I am telling you students, don't అంటే నెక్స్ట్ ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళండి. అమ్మాయిలు పట్టుకుంటే బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ మనకు తెలియకుండా వాట్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ అండ్ హౌ యూ షుడ్ నాట్. నెక్స్ట్, డోంట్ బి జడ్జిమెంటల్. నెక్స్ట్, మీరు ఎవరినైనా అట్లా చూశారంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. మీ టీచర్ పాఠం చెప్తున్నప్పుడు ఎప్పుడు వాచ్ వంక చూడకండి, అర్థమవుతుంది, మీకు బోరు కొడుతుంది. నెక్స్ట్, వీటిని అనుమానం చూపులు అంటారు. ఇలాంటి అనుమానం మాత్రం పెట్టుకోవద్దు. నెక్స్ట్, when people are in doubt. Next, okay, before I close, let me just tell you the effectiveness of body language. I am going to close with this. Okay, now I will count 5. నేను 5 కౌంట్ చేస్తాను. నేను 5 అంటే చప్పట్లు కొట్టాలి. ఓకే, 5 చెప్తే మీరు కౌంట్ చప్పట్లు కొట్టాలి ఒక్కసారే. ఓకే, I will count 1 to 5. 1 2 3 4 5. when నేను 5 అంటూనే ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టాలి. ఓకే, నేను 1 2 3 4 5 అంటూనే మీరు చప్పట్లు కొట్టాలి. ఓకే, అందరికి అర్థమైందా? ఆర్ యు ఆల్ క్లియర్? రెడీ? 1 2 3. డౌటా? అక్కడే డౌట్ ఉన్నది. ఏం డౌట్ లేదుగా? రైట్, నౌ ఐ విల్ కౌంట్ 5. then whenever I say 5, you will clap. Okay, ready? 1 2 3 4 5. ఎందుకు కొట్టారు 4 లోనే? ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ తో నేను కొట్టాను కాబట్టి నన్ను ఫాలో అయ్యారు తప్ప నా లాంగ్వేజ్ ను ఫాలో అవ్వలేదు. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ తెలుగు. ఓకే, నౌ ద లాస్ట్. చెయ్యి ఇలా పెట్టండి. బటర్ఫ్లై లాగా ఎగరాలి. బటర్ఫ్లై లాగా ఎగరాలి. కంప్లీట్ మెల్లిగా మొహం దగ్గరికి రండి. రైట్, దగ్గరికి. హోల్డ్ యువర్ చిన్. చిన్ ఎక్కడుందమ్మా? అది బాడీ లాంగ్వేజ్ అంటే. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, బిఫోర్ ఐ ఫినిష్ ఐ వాంట్ టు మేక్ వన్ స్టేట్మెంట్. డియర్ స్టూడెంట్స్, బీ కాన్ఫిడెంట్ ఆల్ ద టైమ్. బట్ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అవతల వ్యక్తికి తెలియదు. మీరు చెప్పాలి, ఏమండి నేను కాన్ఫిడెంట్ అని. చెప్పకుండానే మీరు నిలబడ్డం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, నవ్వడం,
ఇవి మూడు మీరు కరెక్ట్గా చేస్తే యు ఆర్ ఆల్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ స్టూడెంట్ అండ్ యూ గెయిన్ కాన్ఫిడెన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.